ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేసి ఒక మంచి ర్యాంక్ వస్తుందా అంటే, మై ఆన్సర్ వుడ్ బి యెస్ అండి. సో, ఖచ్చితంగా 100కి 100% వస్తుందా అంటే, మనం గ్యారంటీ ఇవ్వలేం. బట్ ఇఫ్ యూ గివ్ యూర్ 100% ఎఫర్ట్స్, మీరు 100% ఎఫర్ట్స్ ఇచ్చినట్లయితే, దేర్ ఈస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ లక్. ప్రతిసారి గూడా ఒక లక్ అనేది మన వెంట తిరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ 100% ఎఫర్ట్స్ ఇస్తే, దెన్ యూ కెన్ అచీవ్ ఎ గుడ్ ర్యాంక్. మరి మీకన్నా ముందు నుంచి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మీకన్నా ముందుగానే ఉన్నారు. కాకపోతే సిలబస్ అందరికీ కామన్. కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారండి. అంటే ఈజీగా అండ్ ఫాస్ట్‌గా గ్రాబ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. తక్కువ టైంలో చాలా ఎక్కువ గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరెవరు గూడా గివ్ అప్ ఇవ్వకండి. బికాజ్ చాలామంది ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ మొన్న ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళుండి మెయిన్స్‌కి అంత టైం ఉండకపోవచ్చు. అండ్ ఏముందిలే ఆల్రెడీ జాబ్ ఉంది కదా! అని జెప్పేసి లైట్ తీసుకున్న వాళ్ళుండొచ్చు. అండ్ అలాగే కొద్దిగా ఎర్లీ మ్యారేజెస్ చేసుకొని మంచిగా చదువుకునే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిప్పుడు హౌస్ వైస్‌గా సెటిల్ అయ్యి కొద్దిగా టైం సరిపోకుండా ఉన్న వాళ్ళు గూడా ఉండొచ్చండి. సో, మీరందరూ మీ నుంచి 100% ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, మా ఫ్రెండ్ సర్కిల్‌లో నాకు ఇన్సిడెంట్ జెప్తానండి. సో, స్కూలింగ్‌లో లేదా ఇంటర్మీడియేట్‌లో, బీటెక్‌లో చాలా డల్లర్‌గా ఉన్న ఒక పర్సన్ ఉన్నాడు. ఇంకొక పర్సను బాగా చదువుకున్న పర్సన్ ఉన్నాడు. సో, బాగా చదువుకున్న పర్సన్‌కి ఆబ్వియస్‌గా ముందే ఏదో ప్రైవేట్ జాబ్ వచ్చేసి సెటిల్ అయ్యి ఆల్రెడీ సెటిల్ అయ్యి జాబ్ చేస్తున్నవాడు ఉన్నాడనమాట. ఏం చదవని వ్యక్తి సడెన్‌గా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే ప్రైవేట్ జాబ్ చేసే పర్సన్ ఏమన్నాడు, "అరే! నేను కూడా హాఫ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని మిగతా హాఫ్ కంప్లీట్ చేయలేదు. నాకన్నా తక్కువ చదివేవాడికొచ్చిందా? నేను కూడా ప్రయత్నిస్తే బాగుండేది" అని చెప్పేసి ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఆ రిగ్రెట్ అనేది ఎప్పుడు మీరు ఫీల్ అవ్వకండి. ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత మీరు సక్సెస్ కాకపోతే అప్పుడు మీరేం మిస్టేక్ చేశారో తెలుసుకొని, ఆ మిస్టేక్స్ నుంచి మీరు నెక్స్ట్ స్టెప్స్‌కి వెళ్తే బెటర్ అండి. ఓకేనా? ప్రయత్నించుకోకుండానే నాకు రాదులే అనుకుంటే వేస్ట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా ఐ థింక్ హార్డ్‌లీ 83 ఆర్ 73 డేస్ ఉండే స్టార్టింగ్. కాకపోతే ఎగ్జామినేషన్ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల చాలా మందికి టైం దొరికింది. దాదాపుగా ఒక 25 డేస్ అనేది టైం దొరికిందన్నమాట. సో, మీరు టైం తక్కువుంది గదా! అని జెప్పేసి ప్రయత్నించకుండా ఉండడం బదులు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తే ఒకవేళ రేపు ఏమన్నా ఇంకొక 15 డేసో, 10 డేసో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది గూడా మీకు లక్కే గదండీ! ఓ 15 డేస్ మీకు టైం కలిసి రావడం అనేది గూడా లక్కే. ఆ 15 డేస్ మీరు మంచిగా రివిజన్ జేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత మీరు సక్సెస్ అయినా, అవ్వకపోయినా అప్పుడు మీకు ఎలాంటి రిగ్రెట్స్ అనేవి ఉండవనమాట. జస్ట్ మీరు ట్రై చేశారు అని ఒక ధైర్యం ఉంటుంది. నెక్స్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గూడా ఆల్‌మోస్ట్ సిలబస్ మనకి జీఎస్ సేమ్ ఉంటుంది గాబట్టి, కొద్దిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్? సో, ఒకవేళ సార్ తక్కువ టైంలో మరి ఎలా కవర్ చేసుకోవాలి అంటే, వీఐపీ ఐఏఎస్ అకాడమీ ఈస్ ద ఓన్లీ అకాడమీ విచ్ ఈస్ గివింగ్ ద అప్‌డేటెడ్ లైవ్ కంటెంట్ అండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్‌కి గూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చెప్పే ఏకైక అకాడమీస్ వీఐపీ ఐఏఎస్ అకాడమీ. మీకు ఒకవేళ నమ్మకం కలగట్లేదు అనుకుంటే మీరేం జేస్తారు అంటే, ఫస్ట్ మన గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళి వీఐపీ లెర్నింగ్ యాప్ డౌన్‌లోడ్ జేసుకోండి. తర్వాత ఇక్కడ స్టోర్ అని ఉంటుంది. స్టోర్ అనే సెక్షన్‌కొచ్చి మెయిన్స్‌లో మీకిక్కడ క్లాసెస్ కనిపిస్తున్నాయి. 20 ఫ్రీ క్లాసెస్ ఇచ్చామండి మనం. ఓకేనా? మీరు చూడండి. మీరు దాన్ని ఎంత ఫాస్ట్‌గా కవర్ చేసుకోగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసెస్ మార్చ్ 1 నుంచి స్టార్ట్ అయినాయి. పేపర్ 1లో 99 వీడియోస్ అయినాయి. పేపర్ 2లో 108 వీడియోస్ అయినాయి. ఇక్కడ 10 ఫ్రీ కంటెంట్, ఇక్కడ 10 ఫ్రీ కంటెంట్ అంటే 20 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. మీరు ఆ క్లాసెస్ జూస్తే ఆ క్లాసెస్ జూసి మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరో ఒకళ్ళు అదర్ అకాడమీస్‌లో కూడా జాయిన్ అయిన వాళ్ళుంటారు కాబట్టి వాళ్ళతో కంపేర్ జేసుకోండి. ఓకేనా? నేను కంపేర్ చేయొద్దు అనట్లేదు. కంపేర్ చేసుకుంటే మీకు మన క్వాలిటీ అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. తెలుగు స్టేట్స్‌లో ఏ అకాడమీకైనా వెళ్లి మన క్లాసెస్ కంపేర్ చేసుకొని చూడండి. ఆబ్వియస్‌లీ వీఐపీ ఐఏఎస్ అకాడమీ విల్ బి ద బెస్ట్. అండ్ వి ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ విత్ అవర్ ర్యాంక్స్ అండి. అంటే ప్రిలిమ్స్‌లో క్లియర్ చేసిన దాంతో మనం ప్రూవ్ చేసుకున్నాము. 500+ స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ మెయిన్స్ థిస్ ఇయర్. ఈ ఇయర్ అంటే మన ప్రిలిమ్స్ క్లియర్ చేసి 500+ స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. హౌ సీరియస్ ద స్టూడెంట్స్ ఆర్ అని జెప్పేసి. అండ్ కాంపిటీషన్ గూడా హెవీగా ఉంది. ఎప్పుడు గూడా మీరు లైట్ తీసుకోకండి. తక్కువ కాంపిటీషన్ ఉంటుందని జెప్పేసి. బట్ పేపర్ టఫ్‌గా వచ్చిందనుకోండి థట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అందరికన్నా ఖచ్చితంగా మన వీఐపీ స్టూడెంట్స్ అయితే ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి లిస్ట్‌లో ఉండే అవకాశాలు మన స్టూడెంట్స్‌కైతే ఎక్కువుంటాయండి. ఎందుకంటే మనం అప్‌డేటెడ్ కంటెంట్ ఇస్తున్నాము. పీటీ 365 కూడా కవర్ చేస్తున్నాము. ప్రతి సబ్జెక్ట్‌కి గూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చెప్పడమే కాకోకుండా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ అలాగే అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చిన క్వెషన్స్‌ని కూడా మనం కవర్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి,
విఐపిఎస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను. మీరు ఆ 20 క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత అందరు స్టూడెంట్స్‌కి 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. మీరు కొద్దిగా లేట్ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు 30% డిస్కౌంట్ ఇస్తాను. ఆ డిస్కౌంట్ ఎలా అవైల్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే నెంబర్ ఉంది కదండీ 8985237565 అనే నెంబర్‌కి మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదు అంటే నన్ను అడగండి. ఓకేనా? అండ్ ఆల్రెడీ ఇక్కడ మన టెలిగ్రామ్ పేజ్‌కి ఒకసారి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మన మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నారు కదా! నర్మదా గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి, శంకర్ అని చెప్పేసి, నాగలక్ష్మి వీళ్ళ రివ్యూస్ చూడండి. ఎందుకు వీళ్ళు స్టూడెంట్స్ మన క్లాసెస్‌తో సాటిస్ఫైడ్‌గా ఉన్నారనేది మీకే తెలుస్తుందన్నమాట. ఓకేనా? అండ్ మేము ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా మాకు అవసరం లేదండి. వి విల్ ప్రూవ్ విత్ అవర్ ర్యాంక్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ విఐపి ఐఏఎస్ అకాడమీ వి విల్ ప్రూవ్ విత్ ర్యాంక్స్ అంతే. ఓకేనా? మీరు రండి, మా క్లాసెస్ ఎక్స్‌పీరియన్స్ చేయండి, మా క్లాసెస్ మొత్తం వినండి. టెస్ట్ సిరీస్ కూడా 30 క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి. ఎవరు కూడా మార్కెట్‌లో అన్ని టెస్ట్ సిరీస్ ఇవ్వట్లేదు. 30 యూపీఎస్‌సి స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ డిజైన్డ్ బై యూపీఎస్‌సి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్. ఓకేనా? అండ్ ఆ టెస్ట్ సిరీస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మొన్న రీసెంట్‌గా ఒక వీడియో పెట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 50 క్వెషన్స్ అని చెప్పి. కింద చాలామంది కామెంట్ చేశారు నాకు ఒక్క క్వెషన్ కూడా ఆన్సర్ తెలీదు అని. మరి ఒక్క క్వెషన్ కూడా ఆన్సర్ తెలీదు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆ స్టాండర్డ్ ఎలా ఉందని చెప్పేసి. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను క్లియర్ చేయగలను అని జెప్పేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎందుకంటే మనీ ఈ రోజుల్లో ఎవరైనా సంపాదిస్తారండి. ఇఫ్ మనీ ఈస్ గాన్ ఇవాళ పోతాయి. రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ మీ వాల్యుబుల్ టైమ్ అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు గాబట్టి ఇన్వెస్ట్ యువర్ వాల్యుబుల్ అంటే మిమ్మల్ని మీరు ఒక వాల్యుబుల్ టైమ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినైట్‌లీ మీకు రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. మనీ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఈ రీసెంట్ టైమ్స్‌లో. అండ్ మనము అఫోర్డబుల్ ప్రైస్‌లోనే 8,000 రూపీస్‌కే అందరికి గూడా కోచింగ్ అందజేసాం. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చి 8,000 రూపాయలకి మన ఎడ్యుకేటర్స్, మన యూపీఎస్‌సి ఫ్యాకల్టీస్ ఏం చేశారండి 4+ మంత్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ మీద. అంటే దాదాపుగా 5 నెలలు ఎఫర్ట్స్ పెడుతున్నారండి. మరి 5 నెలలు వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్‌కి 8,000 రూపాయలనేది పెద్ద మ్యాటరా మీరు చెప్పండి. దాంతో పాటుగా మీకు 30 టెస్ట్ సిరీస్ గూడా ఇస్తున్నారు గదండీ! 30 టెస్ట్ సిరీస్ గూడా ఈ 8,000లోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఇంకా 7,000 రూపీస్‌కే వస్తుందండి కోచింగ్ ఫీస్. ఓకేనా? మీరు నేనెక్కడో నాకు 3,000 రూపాయలకే వస్తుంది, 2,000 రూపాయలకి అక్కడ ఇస్తున్నారు గదా! అని జెప్పేసి మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మార్కెట్‌లో ఆల్టో కార్ ఉంటుంది, మెర్సిడీస్ బెంజ్ ఉంటుందండి. రెండిటిని మనం కంపేర్ జేయలేం. సో అక్కడ ఇచ్చే క్వాలిటీ ఒకలాగా ఉంటుంది. మన దగ్గర ఇచ్చే క్వాలిటీ ఒకలాగా ఉంటుంది. వేర్ దేర్ ఈస్ క్వాలిటీ అక్కడ ఆబ్వియస్‌లీ ప్రైస్ కూడా అలానే ఉంటుంది. అండ్ రిజల్ట్స్ గూడా అలానే ఉంటాయన్నమాట. మీరు అక్కడికెళ్ళి టైమ్ వేస్ట్ చేసుకొని మోసపోయారు అనుకుంటే అది మీ బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మీరు ఒకవేళ టైమ్ వేస్ట్ అయింది. నేను మళ్ళీ మీ క్లాసెస్ విన్న తర్వాత నేను రిగ్రెట్ అయ్యాను. అగైన్ ఐ వాంట్ టు జాయిన్ అంటే యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మిమ్మల్ని ఒక ప్రాపర్ ర్యాంకర్‌గా తీర్చిదిద్దే బాధ్యత మన విఐపీఎస్ అకాడమీకి ఉందన్నమాట. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.